టాస్క్ ఫోర్స్ ప్రత్యేక బృందం ద్వారా గుంటూరు జిల్లాలో గంజాయి, జోదం, దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాల్ని కట్టడి చేస్తున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. 3 నెలల కాలంలో గ్యాంబ్లింగ్, ఆన్లైన్ బెట్టింగ్ మీద ఉక్కుపాదం మోపామని చెప్పారు. దాదాపు 300 మందిని అరెస్ట్ చేసి 46 లక్షల రూపాయలు సీజ్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. సాంకేతికత సాయంతో సైబర్ నేరాలను నియంత్రిస్తూ సంకల్పం అనే కార్యక్రమం ద్వారా డ్రగ్స్, గంజాయిపై యువతకు అవగాహన కల్పిస్తున్నామంటున్న గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్తో ఈటీవీ ముఖాముఖి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది గుంటూరు జిల్లాలో నేరాల సంఖ్య 13% వరకు తగ్గింది. వకుల్ జిందాల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత టాస్క్ ఫోర్స్ పేరిట ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ నేరాలను కట్టడి చేస్తున్నారు. ఈ ఏడాది సైబర్ నేరాలు కావచ్చు, అదేవిధంగా గంజాయి, అదేవిధంగా మహిళలు, యువత మీద జరుగుతున్న దాడులు కూడా పూర్తి స్థాయిలో కట్టడి చేస్తున్నామని చెప్పి కూడా వకుల్ జిందాల్ చెప్తున్నారు. అసలు ఈ ఏడాది ఇప్పటి వరకు నేరాల కట్టడికి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడడం విందాం. సార్ చెప్పండి, మీరు బాధ్యత స్వీకరించాక ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒక టీం పెట్టి ఎక్కడికక్కడ నేరాలు కట్టడి చేస్తున్నారు. అసలు ఆ టాస్క్ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది, ఆ వివరాలు. సో టాస్క్ ఫోర్స్ లాస్ట్ 3 months నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ టాస్క్ ఫోర్స్ మెయిన్లీ గంజాయి మీద, అదేవిధంగా ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్, ఆర్గనైజ్డ్ బెట్టింగ్ మీద పనిచేస్తుంది. సో ఇప్పటి వరకు 65 కేసెస్ టాస్క్ ఫోర్స్ వల్ల రిజిస్టర్ అయ్యాయి. అదేవిధంగా 300 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. 46 lakhs వర్త్ ప్రాపర్టీ కూడా టాస్క్ ఫోర్స్ వల్ల సీజ్ చేయడం జరిగింది. సో టాస్క్ ఫోర్స్ వల్ల గ్యాంబ్లింగ్ మీద మనం కట్టడి చేయగలిగాము, అదేవిధంగా గాంజా మీద కట్టడి చేయగలిగాము. గాంజా మీద మెయిన్లీ ఈ ఫోకస్ పెడుతున్నాము. సో లాస్ట్ 2 monthsలో ఆల్మోస్ట్ 200 మందిని మనం అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. గంజాయి ఎక్కడ దొరికినా, ఒక మనిషి దొరికినా అతనితో సంబంధించి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అమ్మినాడు, ఎవరు కొన్నాడు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశాడు, అందరినీ మనం అదే కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళా గాంజా కేసులు రిజిస్టర్ అయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా మనం పెడుతున్నాము. పీడీ యాక్ట్, పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్. అదేవిధంగా వాళ్ళ మీద షీట్లు మెయింటైన్ చేసి వాళ్ళకి ప్రతి వారం కౌన్సిలింగ్కి పిలవడం, వాళ్ళ మీద నిఘా ఉంచడం కూడా జరుగుతుంది. అదేవిధంగా గాంజా కోసము ఒక స్పెషల్ మనం ప్రోగ్రామ్ సంకల్పం అనే పేరుతో డ్రగ్స్ వద్దు బ్రో కింద ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి, స్కూల్కి వెళ్ళి, కాలేజ్కి వెళ్ళి స్టూడెంట్స్ని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. గాంజా కన్జ్యూమ్ చేస్తే, డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, భవిష్యత్ నాశనం అయిపోతుంది, దాని మీద మటీరియల్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, మంచి వీడియోస్ చూపిస్తున్నాము, ప్రజెంటేషన్ చూపిస్తున్నాము. సో దానివల్ల కూడా మంచి మనకి రెస్పాన్స్ ఉంది. మిగిలిన నేరాలతో పోలిస్తే సైబర్ నేరాలు అనేవి అంటే మన ఈ ఏడాది కూడా దాదాపు అదే మోతాదులో నమోదయ్యాయి. ఆ సైబర్ నేరాలు కట్టడికి ఎలాంటి సాంకేతిక సాయంతో ముందుకెళ్తున్నారు? సో సైబర్ నేరాలు కట్టడి చేయాలంటే అవేర్నెస్ చాలా అవసరము. సో సైబర్ నేరము ఒకసారి రిజిస్టర్ అయినాక వేరే స్టేట్స్లో బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, వేరే స్టేట్స్లో ఫోన్ నెంబర్లు ఉంటాయి. సైబర్ నేరాల్లో మనం డిటెక్ట్ చేసి దాంట్లో అరెస్ట్ చేయడం అనేది చాలా టైం కన్జ్యూమింగ్, చాలా రిసోర్స్ కన్జ్యూమింగ్ ప్రాసెస్. సో సైబర్ నేరాల్లో అవేర్నెస్ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సో ఏఏఎంఓతో, ఏఏ మోడస్ ఆపరెండితో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. దాని మీద ఫోకస్ చేసి దాని మీద అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాము. ఒకవేళ జరిగితే కూడా 1930కి కంప్లైంట్ చేయడము, పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడము, సైబర్ క్రైమ్ పోర్టల్ మీద కంప్లైంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ కొత్త అంటే ఇన్వెస్టిగేషన్ కోసం కూడా మనం కొత్త టీమ్స్ ట్రైన్ చేస్తున్నాము, వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ కూడా చేస్తున్నాము. దాంతో రీసెంట్గా మనం కాకుమాను పిఎస్ పరిధిలో ఒక డిజిటల్ అరెస్ట్ జరిగితే ఒక ఓల్డ్ లేడీ దగ్గర నుంచి 42 lakhs వాళ్ళు మోసం చేస్తే మనం బెంగళూరు, బాంబే, ఢిల్లీ, ఆగ్రా వరకు వెళ్ళి ఆల్మోస్ట్ 25 days మన టీం బయట ఉండి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. నేరాలు ఒక ఎత్తు అయితే రోడ్డు ప్రమాదాలు మరొక ఎత్తు. అన్నింపుని వీరినారు కూడా ఎవరో చేసిన దానికి వీళ్ళు బాధ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. మన జిల్లాలో రోడ్డు ప్రమాదాలను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు ఎలా ముందుకెళ్తున్నారు? సో గుంటూరు జిల్లాలో 2025లో 2024 కంటే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఆల్మోస్ట్ 25% తగ్గినాయి. అది చాలా మంచి పరిణామం. అది ఎందుకు జరిగిందంటే మనం ఎక్కడైతే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో ఆ బ్లాక్ స్పాట్స్ మనం గుర్తించాము. యాక్సిడెంట్ ప్రోన్ స్పాట్స్ గుర్తించి అక్కడ రోడ్ ఇంజనీరింగ్ ఇష్యూ ఉంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అక్కడ రోడ్ ఇంప్రూవ్మెంట్ చేయడము, లైటింగ్ చేయించడము, జంగల్ క్లియరెన్స్ చేయించడము, అదేవిధంగా స్పీడ్ బ్రేకర్స్ పెట్టించడము. ఏ టైంలో యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంటే సాయంత్రము 3 to 9 PM వరకు ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి. ఆ టైంలో మనం పోలీస్ టీమ్స్ని ఎక్కడ పెట్టి ఎన్ఫోర్స్మెంట్ చేయించడము,
అనేది చేస్తే మనకి 25% వరకు యాక్సిడెంట్స్, ఫ్యాటల్ యాక్సిడెంట్స్ తగ్గినాయి. అదేవిధంగా నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ 7% తగ్గినాయి. గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతంలో ఉంటాము, అదేవిధంగా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడే ఉంటాం. అట్లా మీకు అదనంగా శాంతి భద్రతల విషయంలో కావచ్చు ఎలాంటి నిఘా ఏర్పాటు చేస్తున్నారు, సాంకేతికంగా ఎలా ఉపయోగించుకుంటున్నారు? సీసీటీవీ కెమెరాస్ పెట్టించడానికి మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఈ సంవత్సరంలో 4500 సీసీటీవీ కెమెరాస్ కొత్తగా గుంటూరు జిల్లాలో పెట్టడం జరిగింది. సో ఆ 4500 సీసీటీవీ కెమెరాస్ ప్రాపర్గా పని చేయించుకోవడము, మానిటర్ చేయడం అనేది, ఏమైనా ఆ ఏరియాలో క్రైమ్ జరిగితే ఇమీడియట్గా మనం సీసీటీవీ ఫుటేజ్ చూసి క్రైమ్ ట్రేస్ చేయడం జరుగుతూ ఉంది. చాలా ఉపయోగపడుతున్నాయి. డ్రోన్స్ కూడా మనకి చాలా ఉపయోగపడుతున్నాయి. డ్రోన్స్ వల్ల మనం కొన్ని గాంజా గ్యాంగ్స్లు పట్టుకున్నాము, కొన్ని ఓపెన్ డ్రింకింగ్ చేసే ప్రదేశాలు, కొన్ని కాక్ ఫైట్స్ చేయించే ప్రదేశాలు, గ్యాంబ్లింగ్ చేయించే ప్రదేశాలు కూడా పట్టుకోవడం జరిగింది. సో డ్రోన్స్ కూడా మనకి చాలా ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ కూడా కొత్తగా మనం తీసుకొచ్చాము. సో కొన్ని కెమెరాస్లో ఫేస్ రికగ్నిషన్, ఏమైనా పాత నేరస్తులు ఆ కెమెరా ముందు నుంచి వెళ్తే ఆ పాత నేరస్తులు వెళ్తున్నాడని కూడా మనకి అలర్ట్స్ వస్తున్నాయి. దానివల్ల కూడా మనం కొన్ని నేరాలు మనం ప్రివెంట్ చేయగలిగాము. సో టెక్నాలజీతో మనకి చాలా ఉపయోగపడుతూ ఉంది. ఇంకా కూడా రాబోయే రోజుల్లో మనం టెక్నాలజీ వాడే విధంగా వీ విల్ ట్రై టు డూ ఇట్. నేరాల కట్టడికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, అదేవిధంగా గంజాయి, సైబర్ నేరాల నియంత్రణకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కూడా ఉకుల్ జిందాల్ చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.